వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ టు తెలంగాణ రైడ్ 4. గోదావరి రాములవారి పాదాలను దర్శించుకుని వెళ్లే ప్లేస్ భద్రాచలం. ఈ పుణ్యక్షేత్రం 17వ శతాబ్దంలో కొంచెల గోపన్న ప్రజల డబ్బుతో నిర్మించాడు. ఆలయం గోపురంపై ఉండే సుదర్శన చక్రం గోదావరి నదిలో రామదాస్కి దొరికింది. ఆ చక్రాన్ని గోపురంపై పెట్టాడు. నుండి వచ్చిందో కూడా తెలియదు. టెంపుల్ని దక్షిణ అయోధ్య అంటాం. అయోధ్య రాముల వారికి, భద్రారాముల వారికి గుడి నిర్మాణాలు రెండు కూడా డొనేషన్తోనే కట్టారు. ఈ గోదారమ్మ పరవళ్ళు తొక్కుతూ పాపికొండల నుండి ఆంధ్రాలోకి అడుగు పెడుతుంది. నైట్ వ్యూ చూడాలంటే లాస్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ఇక్కడ నుండి మణుగూరులో ఉండే వెన్నెల జలపాతానికి మనం వెళ్తున్నాం. భద్రాచల రాముల వారిని చూసిన క్షణంలో బాడీ షివరింగ్ వచ్చింది. కళ్ళతో చూసిన ఆ రూపం గుండెల్లో ముద్రించుకుపోయింది. గుడిలో మ్యూజియం ఉంది. గుడి టైంలో తర్వాత వచ్చిన ఆభరణాలు, రామునికి సంబంధించిన అన్ని వస్తువులు మ్యూజియంలో ఉన్నాయి. ఈ మాత్రం తప్పక చూడండి. ఇది గోదావరి నది కాలువ భద్రాచలం నుండి ములుగు వెళ్ళే దారిలో ఉంటుంది. రత్నగుట్ట పార్క్ భద్రాచలం నుండి వరంగల్ వెళ్ళే రూట్లో ఉంటుంది. భద్రాచలం నుండి 32 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈ రత్నగుట్ట పార్క్లో వెన్నెల జలపాతం ఉంది. ఆ వెన్నెల జలపాతం ఎలా ఉందో చూడబోతున్నాం ఇప్పుడు. దారిలో అడవి, కొండలు, మధ్యలో రోడ్డు. సింప్లీ బాగుంది. ఈ పార్క్ ఎంట్రీ పాస్ 30 రూపీస్ తీసుకున్నారు. అందమైన పచ్చని చెట్లు, పక్షుల రాగాలు, స్వచ్ఛమైన గాలి నన్ను పలకరిస్తుంది. చెట్ల మధ్య ఈ ప్రయాణం తొలుత వచ్చే తొలి చినుకు నేలను తాకే వచ్చే వాసనలాగా ఈ ఫీలింగ్ ఏం పేరు పెట్టాలో తెలియదు. అడవితో నిండిన ఈ పార్కును ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు. గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రచారం కూడా చేయాలట్లే.
నేను కొన్ని చూపించట్లేదు కానీ చెప్తున్నా. ఈ పార్కులో ఇంతటి పచ్చదనంతో పరవళ్ళు తొక్కుతున్న చెట్ల మధ్య మందు బాటిళ్ళు, వాడి పడేసిన కాండమ్స్ అవుట్డోర్ ఓయేలా మారిపోయింది. ఈ పార్కులో తాగి పడిపోయిన మనుషులు, అక్కడక్కడ ప్రేమ జంటలు కనబడుతున్నాయి. స్టూడెంట్ దీన్ని పార్క్ అని పేరు పెట్టే అన్ని కార్యక్రమాలు అవైలబుల్ అని చెప్పకనే చెప్పినట్టుంది. ఈ పార్కులో తాగి పడేసిన బాటిళ్ళు, గ్లాసులు, కవర్స్ అన్నీ ఒక పచ్చని అడవిలో పాడైపోయిన పార్క్ అని చెప్పడానికి నాకు తెలిసి కరెక్ట్ అని నా ఫీలింగ్ కాదు. అవేవి ఈ వీడియోలో చూపించడం లేదు, నాకు నచ్చలేదు. చూడ్డానికి చైనా కట్టడంలో ఉంది, కానీ అందులో చూస్తే వాడి పడేసిన తెలంగాణ మందు సీసాలున్నాయి. అర్థం చేసుకోండి, మంచివాడిని చెడమింగడంలో మన తర్వాత ఎవరైనా. ఈ అందమైన ఆహ్లాదకరమైన అడవి పార్కును బారుగా మార్చిన ఈ మనుషుల్ని అనాలా, లేక డబ్బులు తీసుకుని పట్టించుకునే సిబ్బందిని అనాలా అర్థం కాలే నాకు. ఈ అందమైన సుందరమైన కనువిందు చేసి జలపాతాన్ని చూసేలోపు ఇన్ని ఘోరాలు చూశాను. రోడ్లు అస్సలు బాలేవు, మొత్తం జారుతూనే ఉంది. చాలా జాగ్రత్తగా నడపాలి. వానాకాలం అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఒకటే చెప్పేది, తాగేవారు, మిగతా కార్యక్రమాలు చేసేవాళ్ళు దయచేసి ఇలాంటి ప్లేస్ను వదిలేయండి. మీ వల్ల ఈ ప్రకృతిలో అందమైన పార్కులు, చెట్లు నాశనం అయిపోతున్నాయి. మనం చెట్లను చూడాలంటే పార్కుకు వెళ్ళాలనే వరకు వచ్చాం. కనీసం ఈ పార్కులైనా వదిలేయండి ప్లీజ్. మందు తాగేవారిని, మందు బాటిల్స్ని ఈ పార్కులోకి అలో చేయకూడదు. ఫైన్ వేయాలి. వచ్చేటప్పుడు చెక్ చేసి పంపాలి. అప్పుడే ఈ పార్కు కొంచెం అయినా నీట్గా అవుతుంది అని నా ఫీలింగ్. వెన్నెల జలపాతం అనే పేరు వినగానే మనసుకు ఏదో పులకింత. అందమైన అడవిలో ఒక చిన్న జలపాతం అనేమో. చిందరవందరమైన రోడ్డు. ఈ జలపాతాన్ని చూడాలని రావాలనుకునేవారు వర్షాకాలంలో వస్తే బాగుంటుంది. వర్షాకాలంలో వచ్చాను. ఈ రోడ్డు ఏంటి ఇలా ఉందంటే నాకు తెలియదు. నార్మల్గానే ఈ రోడ్ ఇంత ఉంది. వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఊహించుకొని రండి. కాకపోతే జలపాతం బాగుంటుందంట. ఇదేంటి జలపాతం ఉన్నారు, ఇక్కడ వాటరే లేవు. ఈ అందమైన అడవిలో జలపాతం బహు సుందరమైనది. వెన్నెల జలపాతం నుండి ముత్యాల్లా పడే చిన్న చిన్న నీటి దారులు మనసును అబ్బరుపరుస్తున్నాయి. ఆకాశం నుండి ముత్యాల్లాంటి నీటి బిందువులు కింద పడి దొర్లుతుంటే
ఆ ఫీలింగ్ మనసుకు మర్చిపోలేనిది. వర్షాకాలం అయితే చాలా వాటర్ వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ రావట్లేదు. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వర్షాకాలంలో రండి, చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువగా వస్తాయి, చూడడానికి చాలామంది వస్తారని చెప్పారు. ఈ పక్కన ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు రండి. పార్కుని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎలాగో డబ్బులు తీసుకుంటున్నారు కానీ డెవలప్ చేయలేదు. ఏం రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు, మొత్తం అసలు చెప్పబుద్ధి కావట్లేదు. అంత గలీజ్గా ఉంది పార్కు. అసలు ఏం నీట్గా లేదు, ఏం లేదు. కనీసం చొరవ తీసుకొని దీన్ని బాగు చేస్తే ఇంకొంచెం మంది ఎక్కువ మంది వచ్చి చూడడానికి బాగుంటుంది. ఇందులో మద్యం తాగడం, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. సీ యూ, బాయ్.